మూసీలో ఆక్రమణల తొలగింపుపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. మూసీలో ఉన్న పేదలకు డబుల్ ఇండ్లు కేటాయించిన తర్వాతనే కూల్చివేతలు చేపడుతున్నారన్నారు అడ్లూరి. మూసీలో ఆక్రమణలు ఉన్నాయని గతంలో కేసీఆర్ స్వయంగా ప్రకటించారన్నారు. కానీ ఇప్పుడు పద్ధతి ప్రకారం ప్రక్షాళన చేస్తే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే లక్ష్మణ్. గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉండి కాళేశ్వరం ముంపు బాధితులకు, మల్లన్న సాగర్ నిర్వాసితులకు బీఆర్ఎస్ ఏం చేసిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు అడ్లూరి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 1, లింక్ 2 కింద సుమారు 4,000 ఎకరాల భూమి, 4,000 ఎకరాల భూమి, ఒక్కొక్క భూమి ఆయకట్టుకు రైతుకు సాగు చేసుకునే అనువైన భూములు. ఒక ఎకరం 20-25 లక్షలు 30 లక్షలకు అయినా కూడా ఇవ్వనటువంటి భూములను రైతులను బెదిరించి ఇవ్వకపోతే డబ్బులు మొత్తం మేము అకౌంట్లో జమ చేస్తాం, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట అంటే మాటే, మేము ప్రాజెక్టు కింద భూములు బలవంతాన తీసుకుంటామని చెప్పేసి బలవంతాన భూములు గుంజుకుంటే నిర్బంధంగా భూములు గుంజుకున్నారు మీరు. ఇదే హరీష్ రావు, ఇదే కేటీఆర్, ఇదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పుడు గుర్తు రాలేదా? ఇలా మూసీ నదికి సంబంధించిన హైడ్రా ప్రాజెక్టు కింద ఏదైతే అక్రమ కట్టడాలపై అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మాట్లాడిన మాట ఒకసారి వీడియో చూడండి. మా మీడియా మిత్రులు చూపెడుతున్నా. సుమారు 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి, ఎవరిని వదిలిపెట్టేది లేదు, 100% అక్రమ కట్టడాలు కూల్చివేస్తా అని చెప్పేసి మాట్లాడిన మాటలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలవి. ఈరోజు మూసీ నదిపై ఏదైతే ఉన్నటువంటి అక్రమ కట్టడాలపై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే అక్రమ కట్టడాలు ఉన్నటువంటి వాళ్లకు మనవి చేస్తున్నా, వాస్తవాలు ఈ విధంగా ఉంటే 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు ఏదైతే మన కాళేశ్వరం ప్రాజెక్టుకి ఉన్నటువంటి భూములు 4,000 ఎకరాల భూమి రైతులు భూనిరావుతులు అయితే వాళ్ళకు సంబంధించిన ప్యాకేజ్ పట్టించుకోలే, వాళ్ళకు సంబంధించిన కష్టాలు పట్టించుకోలే. ఈరోజు మీరు ఎంత పెద్ద డ్రామాలు ఆడుతున్నారండి. కేటీఆర్ మైక్ ఇచ్చి మాట్లాడిస్తాడు. కేటీఆర్ కొంచెం ఆలోచన చేయాలి. మనం మాట్లాడే ముందు, ప్రజల ముందు ప్రజల దగ్గర పోయినప్పుడు గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఇన్ని వేల ఎకరాల భూ నిర్వాహకులు తీసుకున్నప్పుడు ఏ భూ నిర్వాహకులకు మీరు న్యాయం చేసినారు? నా ధర్మపురి నియోజకవర్గంలో కూడా సుమారు 2,000 ఎకరాల భూములు తీసుకున్నాను కాళేశ్వరం లింక్ 2 కింద. మీరు భూ నిర్వాహకులకు సంబంధించిన మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. మీకు ప్రభుత్వంలో మీరు 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళి ఎక్కడన్నా చెప్పండి, మీరు ఈ ప్రాజెక్టు 10 సంవత్సరాలు కట్టిన ప్రాజెక్టు కింద భూ నిర్వాహకులకు 20 లక్షల ఎకరం ఉంటే 11 లక్షలు ఇచ్చినారండి. నా ప్రాంతంలో సుమారు 4,000 మంది ఒడ్డరి కార్మికులు, నా ప్రాంతంలో గుట్టపై ఆధారపడి ఒడ్డరి జీవితం ఉన్నటువంటి పేద కార్మికులు, బండ కొట్టుకున్న కార్మికులను కూడా పోలీసులను పెట్టి ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఈ టీఆర్ఎస్ అప్పుడున్నట్టు మంత్రి బుల్లో చేసిండండి మొత్తం మందిని. ఈ విధంగా నష్టం చేస్తే ఈరోజు నిన్న మా ఇన్ఛార్జ్ మినిస్టర్ హైదరాబాద్లో చెప్పినాడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఎవ్వరికి అన్యాయం జరగకుండా మూసీ నదిపై ఉన్నటువంటి అక్రమ కట్టాలు నివసిస్తున్నట్టు వారు అందరినీ కూడా ఆదుకుంటాం, ప్రభుత్వం అండగా